దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పోయిన వారం వరకు దేవుని గురించి తెలుసుకొనిసిన జ్ఞానంని గురించి కొన్ని కార్యములని మనం ధ్యానించి ఉన్నాం. దేవుని గురించిన జ్ఞానము ఎటువంటిది, అది ఎంత విలువైనది, దేవుని గురించి తెలుసుకొనిసిన జ్ఞానము ఎంత శ్రేష్టమైనదని కొన్ని కార్యములని మనం తెలుసుకొని ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు కూడా ఆయనని గురించి, తండ్రిని గురించి ఎరుగుటయే నిత్య జీవము అని యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యములో చదివినప్పుడు ఈ కార్యముని యేసు ప్రభు తానే దానిని గురించి బయలుపరిచి ఉన్నారు. దీని గురించి పోయిన వారం మనం ధ్యానించి ఉన్నాం. దేవుని గురించి, తండ్రిని గురించి, తన గురించి ఎరుగుటయే మరణము నుండి తప్పించును ఒక క్రియ. మరొకసారి కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యమని చదవండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఇంగ్లీష్లో And this is life eternal, that they might know thee, the only true God, and Jesus Christ, whom thou hast sent. ఆయనని అద్వితీయ దేవుణ్ణి ఎరుగుటయు, ఆయన పంపిన క్రీస్తుని కుమారుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం. అంటే మరణము నుండి తప్పించుకొనుటకు ఒక మార్గము, మరణము నుండి మనము తప్పించుకొనుటకు ఒక మార్గము. దేవుణ్ణి ఎంత అధికముగా మనం తెలుసుకొనగలమో అంతగా మనం మరణము, మరణపేక శక్తులు, మరణ బంధకములు, మరణ భయము, వీటన్నిటిలో నుండి కూడా మనం విడుదల పొందుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుణ్ణి ఎరుగకుండా వారు దేవుణ్ణి గురించి పూర్తిగా తెలుసుకొనకుండా మరణము నుండి కూడా వారు విడుదల పొందలేరు. వారికి మరణ భయం ఉంటుంది. మరణ సమయంలో వారు కలవరపడుచున్న వారుగా ఉంటారు. దేవుని గురించి ఎరిగిన వారే మరణించుచున్న సమయంలో వారు మిక్కిలి నెమ్మది గలవారై, మరణించుచున్న సమయంలో వారికి నిత్య జీవముని గురించిన ఒక నిరీక్షణతో వారు కలవరపడరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు దాన్ని చెప్పుతున్నారు, దేవుణ్ణి ఎరుగుటయే నిత్య జీవము. ఎందుకు ఈ మాటని చెప్పి ఉన్నారంటే, దేవుని గురించి, దేవుని యొక్క మనసులో ఉన్న కార్యములని గురించి తెలుసుకుంటే మనుషులకి మరణముని ఇవ్వాలనేదే దేవుని ఉద్దేశము కాదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులు వారు తనతో కూడా యుగాయుగములు జీవించవలననేదే దేవుని మనసులో ఉన్న ఒక అనుభవం. ఆయన మనసులో ఉన్న కార్యము మనుషులు చనిపోవాలి అనే ఒక ఉద్దేశమే దేవుని యొక్క మనసులో లేదు. అందుకే ఆదాముతోనూ అవ్వతోనూ దేవుడు ముందుగానే హెచ్చరించి ఉన్నారు, మీరు తినదనమున నిశ్చయముగా చచ్చెదరు. అంటే ఆ రోజు ముందుగా వారిని హెచ్చరించిన కార్యమే వేరే శిక్ష కూడా వారికి ఇచ్చి ఉండొచ్చు, వేరే కార్యమని కూడా వారికి చెప్పి ఉండొచ్చు. నేను తోటలో నుంచి బయటకు వెళ్ళగొడతాను, లేకపోతే నాతో కూడా మిమ్మల్ని నివాసం చేయనివ్వను, మీ మహిమ తొలగిపోయిద్ది, మీ అధికారం తొలగిపోయిద్ది, ఇవి ఏమీ చెప్పలేదు. ఆయన యొక్క ఉద్దేశమే మనుషుని యొక్క జీవితంలో మరణము ప్రవేశించకూడదు, మరణము రాకూడదు. అందుకే మరణముని గురించి ఆదాము హవ్వకి హెచ్చరించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని గురించి తెలుసుకుంటే దేవునికి మనుషులు చనిపోవటము ఇష్టము లేదు, మనుషులు మరణించటము ఇష్టమే లేదు. అందుకే ఒకవేళ ఆదాము ద్వారా ఏ విధముగా మరణం వచ్చి ఉన్నదో ఆ మరణము నుండి విడిపించు నిమిత్తము
యేసు ప్రభు ద్వారా ఆయన మరలా జీవముని ఇచ్చుచున్నవారుగా వచ్చి ఉన్నారు. ఒక ఆదాము ద్వారా, ఒక మనిషి యొక్క పాపము ద్వారా మరణం ప్రవేశించి ఉన్నది. అదే విధముగా కడుపటి ఆదాము ద్వారా జీవముని ఆయన ప్రవేశింపజేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే దేవుని గురించి ఒక వ్యక్తి పూర్తిగా తెలుసుకుంటే దేవునికి మనిషి చనిపోవటమే ఇష్టము కాదు. అలాగైతే భూమిలో జీవించుచున్న మనుషులు ఎందుకు మరణించాలి? చెప్పాలంటే ఆ మరణ విషయమునకు వచ్చినట్లయితే ఇప్పుడు శరీర ప్రకారముగా మరణించుచున్న మరణం అనేది మనిషి యొక్క జీవితంలో అది తీర్పు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో దేవుని గురించి మంచిగా తెలుసుకున్నవాడైతే ఇప్పుడు అనుగ్రహించుచున్న మరణము మనిషి భూమిలో శరీరంలో ఉన్నప్పుడు చనిపోవటం అనేది దేవుడు ఇచ్చే తీర్పు కాదు. యేసు ప్రభు యొక్క మరణమునకు ముందు అది తీర్పుగా ఉంది. యేసు ప్రభు యొక్క మరణమునకు ముందు మరణం అనేది ఒక తీర్పు. మనుషుల యొక్క పాపము ద్వారా నీవు పాపము చేసి ఉన్నావు కాబట్టి మట్టిలో నుండి తీయబడితే కనుక నువ్వు మన్నైపోదవు. అది ఒక తీర్పు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ కృత నిబంధన కాలము యేసు ప్రభువుకి తర్వాత, యేసు ప్రభు యొక్క పునరుత్థానమునకు తర్వాత మరణము తీర్పు కాదు. మరణముని ఆయన తీర్పు తీర్చి ఉన్నారు. యేసు ప్రభువే మరణముని తానే తీర్పు తీర్చి ఆ తీర్పుని మనుషుని యొక్క జీవితంలో నుండి తొలగించి వేసి ఉన్నారు. ఇప్పుడు శరీర ప్రకారమైన మరణం అనేది తీర్పు కాదు. ఏ వయసులో చనిపోయినా వారి యొక్క ఆయుస్సు దినముల యొక్క ముగింపు అంతే తప్ప మనుషుల యొక్క భూమిలో ఈ కాలములో ఇప్పుడున్న కాలముని బట్టి వారి యొక్క మరణము తీర్పు కాదు. మరణమునకు తర్వాత ఉన్న కార్యమే వారి యొక్క తీర్పు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణమునకు తర్వాత వారు నిత్య జీవం గలవారై పరదేశంలో ప్రవేశించటము అది ఒక తీర్పు. లేకపోతే మరణమునకు తర్వాత నిత్య ఆజ్ఞని, నిత్యమైన తీర్పుని పొందిన వారై వారు పాతాళములో ప్రవేశించుట తీర్పు. మరణము తీర్పు కాదు. వాళ్ళు ఎలాగైనా మరణించవచ్చు. ఏ విధముగా చంపబడి మరణించవచ్చు. యేసుప్రభు చంపబడ్డారు, యేసుప్రభు యొక్క శిష్యులు చంపబడ్డారు. మిక్కిలి ఘోరమైన పరిస్థితుల్లో అనేక మిషనరీస్, అనేక సేవకులు, అనేక క్రైస్తవులైన వారు ఘోరమైన పరిస్థితుల్లో చంపబడి, కాల్చివేయబడి వారి యొక్క చర్మముని ఒలిచి పలు రకములుగా చనిపోయారు. మరణం అనేది తీర్పు కాదు. అది వారి యొక్క నిత్య జీవం యొక్క ప్రారంభం. దీనిని గురించి తెలుసుకుంటే తన యొక్క జీవితంలో దేవుని గురించి తెలుసుకున్న వాడు నిత్య జీవం కొరకు ప్రయాసపడతాడు. ఎందుకంటే దేవుడు మనుషుల యొక్క మరణమని ఆయన కోరుకొనటం లేదు. మృతుల యొక్క మరణము ఆయన కోరుకొనటం లేదు. చనిపోయిన వారి యొక్క చావుని ఆయన కోరుకొనటం లేదు అనే వాక్యంలో రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే మృతుల యొక్క మరణముని ఆయన కోరుకొనటం లేదంటే వారు రెండవ మరణమునకు పాత్రలే మరణించటంని ఆయన కోరుకొనటం లేదు. మరణించినను రెండవ మరణమునకు పాత్రలుగా కాకుండా వారు నిత్య జీవమునకు పాత్రలుగా మరణించటమే దేవుని యొక్క వాంఛ. మరణం అనేదే దేవుని మనస్సులో లేని ఒక కార్యం. దేవుని మనస్సులో మరణం అనేదే లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ప్రకటన గ్రంథములో మనం చదివినట్లయితే నరకములో అక్కడ పడవేయబడుచున్న దానిలో మరణమును పాతాళమును రెండును అక్కడ పడవేయబడి ఉన్నది. చదవండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వాక్యము చదవండి. మరణమును మృతుల లోకమును
అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. And death and hell were cast into the lake of fire. This is the second death. మరణమును, మృతుల లోకమును, పాతాళం, ఇవి రెండును అగ్నిగుండములో పడద్రోయబడి ఉన్నది. ఇదే రెండవ మరణం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మరణము దేవునికి ఇష్టమైనదైతే ఆ మరణముని పాతాళములో ఆ దేవుడు నరకములో, అగ్నిగుండములో పడవేయకుండా ఉండి ఉండవచ్చు. మరణముని కూడా కలిపి అగ్నిగుండంలో పడవేశారు. 20 అధ్యాయములు తేటగా చదువుతున్నప్పుడు మరణము, మృతుల లోకము రెండిటిని ఆయన అగ్నిగుండములో పడవేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని మనస్సులో ఉన్న కార్యము మరణమే కాదు. అందుకే ఒకవేళ దేవుని మనసులో మనుషులు చనిపోవటమే ఇష్టం లేకపోతే మన జీవితంలో ఒకవేళ మరణం వస్తే మనం భయపడవచ్చా? దేవునికి వచ్చి మనల్ని గురించిన ఉద్దేశం ఇది, మనం చనిపోవడం దేవునికి ఇష్టం కాదు. అంటే ఈ భూమిలో ఏదో సాధారణమైన మరణము కాదు. దేవుని ఉద్దేశం వచ్చి యుగాయుగములు మనం జీవించాలి. అదే దేవునికి ఉద్దేశం. యుగాయుగములు జీవించాలని అనుకొనిస్తున్న దేవుని దగ్గర నన్ను ఎందుకు చంపేస్తున్నావు, నాకెందుకు మరణం రావాలి, ఎందుకు మరణం రావాలని దేవుణ్ణి మనం అడగలేము, అడగకూడదు. దేవుని గురించి తెలుసుకుంటే మనుషుల్ని చంపివేయవలననేది దేవుని ఉద్దేశమే కాదు. వారు నిత్య జీవం గలవారుగా మారాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే నోవాహు కాలములో జలప్రవాహం వచ్చి అందరినీ నశింపజేశారు. కానీ ఆ కాలంలో వచ్చి మరలా సంతాపం నందుతున్నారు. దేవుడు అయ్యో నేను నశింపజేసానే అని సంతాపమనుంది. పేతురు రాసిన పత్రికలు చదివినప్పుడు ఆ నోవాహు కాలంలోనే అవిధేయులైన ఆత్మల దగ్గరికి మరలా యేసుప్రభు వెళ్తున్నారు. మొదటి పేతురు రాసిన పత్రికలు చదివినప్పుడు అవిధేయులైన ఆత్మల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రకటించుచున్నారు. నోవాహు కాలంలో అవిధేయులైన వారు పాతాళములో పడి ఉన్నారు, వారికి పాతాళం నుంచి విడుదల లేదు. కానీ వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించుచున్నారు. మొదటి పేతురు 3వ అధ్యాయంలో 19వ వాక్యం నుండి చదువు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. By which also he went and preached unto the spirits in prison, which sometime were disobedient, when once the long suffering of God waited into the days of Noah, while the ark was preparing, wherein few, that is 8 souls, were saved by water. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అవిధేయులైన ఆత్మల దగ్గరికి వెళ్ళి ఆత్మలో వెళ్ళి ప్రకటించుతున్నారంట. అంటే నోవాహు కాలములో చనిపోయి పాతాళములో వేయబడిన వారిని గురించి కూడా సంతాపమునందుచున్నారు. దేవుని ఉద్దేశముని బట్టి చూస్తే ఎవరినూ నశించిపోవుటయో, ఎవరిను కూడా మరణించుటయో, పాతాళములో వేయబడుటయో దేవునికి ఇష్టమే లేదు. దేవుని చిత్తమే కాదు అది. అందుకే చనిపోయిన తర్వాత అవిధేయులైన ఆత్మల దగ్గరికి ఆయన సంతాపమునంది ఉన్నారు. ఆదికాండములో యేసు ప్రభు దాని గురించి మరలా వెళ్తున్నారు. నోవాహు కాలములో అవిధేయులైన ఆత్మల దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే దేవుని గురించి ఎరిగినవాడు మరణముని గురించి భయపడడు. దేవుని గురించి ఎరిగినవాడు మరణము తనకు ఒక తీర్పుగా తాను అనుకోడు. నాకు ఇప్పుడే మరణం రాకూడదు. చాలామంది మరణముని గురించి కొన్ని ఊహలు ఉంటాయి. నేను ఇలా చనిపోవాలి, నేను ఇలా మరణించాలి, నేను ఎవరికి ఇబ్బందిగా ఉండకూడదు, ఎవరికి భారముగా ఉండకూడదు, కొన్ని కోరికలు. నేను ఎవరికి కూడా కొంతమంది వచ్చి నేను మంచం మీద ఉండి చనిపోకూడదు. ఇలా చాలా రకాలుగా
నేను ప్రశాంతంగా చనిపోవాలి, ఎవరు కొట్టకూడదు, ఎవరు హింసించకూడదు, బాధ పెట్టకూడదు, ఏ శ్రమలు ఉండకూడదు, ప్రశాంతంగా చనిపోవాలి. మరణం అనేది మనం కోరుకున్న విధంగా కాదు. మరణముని ఇలా నేను చనిపోవాలని కోరుకున్నా అది జరగదు. మరణము మనం ఎలా మరణించాలని దేవుడు నిర్ణయించి ఉన్నారో అలాగే మరణిస్తాం. మనం శ్రమలు అనుభవించి మరణించాలనుకుంటే అలాగే మరణిస్తాం. చంపబడి మరణించాలంటే అలాగే మరణిస్తాం. మరణము దేవుడు ఎలా మరణించాలని నిర్ణయించి ఉన్నారో అలాగే జరిగింది. అదే దేవుని గురించిన జ్ఞానం. దేవుని గురించిన జ్ఞానం అనుకుంటే నా మరణం ఇలా ఉండాలి అని అనుకోకూడదు. దేవుని గురించిన జ్ఞానం ఉన్నట్లయితే మరణముని గురించిన మనకు చింతే ఉండకూడదు, నిత్య జీవని గురించిన చింతే ఉంటుంది. మనం ఎలా చనిపోయినా మనకు కావాల్సింది వచ్చి నిత్య జీవం. ఈ శరీరం వచ్చి నశించిపోయే శరీరం. ఇది క్షీణించిపోయి చనిపోయినా, గాయపరచబడి చనిపోయినా, లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయినా, శరీరం అంతా కొళ్ళిపోయి కాలిపోయి చనిపోయినా, ఎలా చనిపోయినా ఇది మట్టిలో మట్టిగా మార్చబడింది, ఇది నశించిపోయింది. దేవునికి ఈ శరీరం అవసరం లేదు. ఇది ఎలా చనిపోయినా నిత్య జీవము. దాన్ని ఎవరు పాతిపెట్టినా సరే, అంతకుముందు ఒకవేళ ఒక నీతివంతుడిని తీసుకుని వాళ్ళు ఒక పాపి పాతి పెడితే నరకానికి వెళ్తాడా? వెళ్ళడు. అదేవిధంగా ఒక పాపిని తీసుకెళ్ళి ఒక పరిశుద్ధుడు, లోకములోనే గొప్ప పరిశుద్ధుడు తీసుకెళ్ళి పాతి పెడితే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారా? వెళ్ళరు. పాతి పెట్టే వారిని బట్టి కాదు, లేకపోతే తర్వాత జరిగే ఆదరణ కూటాలని బట్టి కాదు, జ్ఞాపకార్థ కూటాలని బట్టి కాదు. మరణమునకు ముందు వారి యొక్క జీవితమే వారి యొక్క నిత్యమని నిర్ణయించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణము దేవునికి ఇష్టము లేని ఒక కార్యం. అలాగైతే దేవుని గురించిన జ్ఞానం అనుకుంటే మరణం ఇలా రావాలి, అలా రావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. తర్వాత మనల్ని గురించి చెప్పుకుంటారు మంచి మరణం. మరణంలో ఇంకా మంచి మరణం, చెడ్డ మరణం ఏంటి? వాళ్ళకి ఆ టైంలో ఆదరణ కలగటానికి ఉన్న దాంట్లోనే భూమిలోనే ఘోరమైన మరణం వచ్చి యేసుప్రభు యొక్క మరణం. మంచి మరణం కాదు. ఇంకా శిష్యుల యొక్క మరణం, యేసుప్రభు యొక్క శిష్యులు ఇంకా చాలామంది మిషనరీ యొక్క మరణం వచ్చి ఇంకా ఘోరమైన మరణం, తలకిందలుగా సిలువ వేసి శాపమైన మరణం, వారు చర్మం ఒలిసేసి బురదలో ముంచి భయంకరమైన మరణమని వారు పొంది ఉన్నారు. అందుకని మరణముని బట్టి, మరణము తీర్పు కాదు, మరణముని బట్టి వారి యొక్క జీవితముని నిర్ణయించటకు కూడా లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొలొమోను యొక్క జ్ఞానముని బట్టి దుఃఖ ఇంటికి వెళ్తే అక్కడ వారి యొక్క ముగింపు కనబడింది. కానీ యేసుప్రభు యొక్క జ్ఞానముని బట్టి చూసినట్లయితే వారి యొక్క ముగింపు కనబడదు. వేళ వారిని గురించి, వారి యొక్క మంచి జీవితముని గురించి వినవచ్చు. ముగింపు అంటే ఎలా చనిపోయారు, వారి యొక్క మరణం ఎలాంటిది, వారి యొక్క పరిస్థితి ఎలాంటిదని కాదు. యేసుప్రభు యొక్క జ్ఞానముని బట్టి వారు నిరీక్షణతో చనిపోయారా, వారి యొక్క ముగింపు ఎటువంటిదని కాదు. చాలామంది, కొంతమంది సేవకులు అడుగుతారు, చనిపోయే టైంలో చివరిలో ఏమైనా చెప్పారా, ఏమైనా మాట్లాడారా? ఎందుకు అడుగుతారంటే వారు నిరీక్షణ లేకుండా చనిపోయారా, లేకపోతే నిరీక్షణతో చనిపోయారా? వారి యొక్క మరణం ఎటువంటిదని కాదు, చివరి క్షణముల్లో వారు యేసుప్రభు యొక్క నిత్య జీవముని గురించి నిరీక్షణతో ఉన్నారా? యోసేపు చనిపోయినప్పుడు చెప్తున్నాడు, నేను ఐగుప్తులో చనిపోయాను కాబట్టి నాకు బాధగా ఉందని చెప్పట్లేదు. చనిపోయాను, ఇక ఐగుప్తులో నేను చావకూడదని చెప్పట్లేదు, నేను ఆ ఐగుప్తులో ఉండకూడదని చెప్పట్లేదు. దేవుని ఉద్దేశం ఐగుప్తులో చనిపోవాలి,
కానీ తాను కోరుకున్నది ఏమిటంటే కనాన్ దేశమునకు వెళ్ళుదురని ఒక నిరీక్షణ. కనాన్ దేశమునకు మిమ్మల్ని దేవుడు తీసుకుని వెళ్తారు, నా ఎముకల్ని కూడా తీసుకుని వెళ్ళండి. ఐగుప్తులో యోసేపు చనిపోవడం గురించి బాధపడలేదు, మరణం నిర్ణయించబడింది. మన జీవితంలో కూడా మరణం ఇలా చనిపోవాలి, అలా చనిపోవాలి. చాలామంది మన ఉపదేశంలో కొన్ని కార్యములు ఇలా చెప్తారు, అలా చనిపోవాలి, ఇలా చనిపోవాలి. ఎలా చనిపోయినా పరలోక రాజ్యం వెళ్ళాలి, ఎలా చనిపోయినా నిత్య జీవముని స్వతంత్రించుకోవాలి. అదే దేవుని గురించిన జ్ఞానం. దేవుని గురించి మంచిగా తెలుసుకుంటే నిత్య జీవముని గురించి తెలుసుకుంటాం. దీనికి ఇంకొక ఆధారం ఏమిటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయమునికి వచ్చినప్పుడు నిత్య జీవముని గురించి తెలుసుకొనటమే, పునరుత్థానముని గురించిన ఒక జ్ఞానమే దేవుని యొక్క జ్ఞానం. అది 15వ అధ్యాయము 34వ వాక్యమని చదవండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇట్లా చెప్పుచున్నాను. 33వ వాక్యం నుండి చదవండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇట్లా చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో ఒత్తరని ఒకడు అడుగును. ఇంగ్లీష్లో Be not deceived, evil communication corrupt good manners. Awake to righteousness and sin not, for some have not knowledge of God. I speak this to you shame. మీకు సిగ్గు కలగటానికి ఇలా చెప్పుచున్నాను, దేవుని గురించిన జ్ఞానం మీలో కొందరిలో లేదు. ఎందుకు చెప్తున్నాడంటే పునరుత్థానముని గురించి చెప్పుచున్నాడు. మృతులు ఎలా పునరుత్థానము చెందుదురు, మృతులు చనిపోయిన వారు ఎలా తిరిగి లేచుదురు. మీ ఇక్కడ 33వ వాక్యం మరలా చదవండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని. ఇంగ్లీష్లో Be not deceived, evil communication corrupt good manners. మోసపోకుడి, ఆ మాట లేదా? ముప్పై 32వ వాక్యం నుండి చదవండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోకుడి. ఎందుకు మోసపోకుడి అంటే ఇక్కడ దుష్ట సాంగత్యం అని ఏ విషయమని గురించి చెప్తున్నాడు? మన వ్యాఖ్యానాలు వేరేలా ఉంటాయిలేండి, అది కాదు, వాక్యంలో ఉన్నది చెప్పండి. మన వాళ్ళు వ్యాఖ్యానాలన్నీ వేరేలా ఉంటాయి. దుష్ట సాంగత్యం అంటే వేరే వేరే వ్యాఖ్యానం చెప్తారు. వాడు దుష్టుడు, వాడితో కలవద్దు, వీడు మంచివాడు కాదు, వీడితో కలవద్దు, వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళతో కలవద్దు, మన వాళ్ళే న్యాయం తీర్చేస్తారు. కానీ పౌలు చెప్పే దుష్ట సాంగత్యం ఏంటంటే పునరుత్థానముని గురించిన విశ్వాసం లేని వారితో కలవద్దు అంటున్నాడు. ఇది దుష్ట సాంగత్యం అంటే వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళని పౌలు చెప్పట్లేదు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికలను చెరుపును. ఈ దుష్ట సాంగత్యం ఏంటంటే మన వ్యాఖ్యానాలు కాదు, పునరుత్థానముని గురించిన నిరీక్షణ లేని వారితో. మరణము, చాలామందికి మరణ భయం, చాలా కార్యములని గురించి. ఇలా చనిపోతానేమో, ఏమైనా అయిపోతుందేమో, ఎవరైనా వచ్చి ఏమైనా చేసేస్తారేమో. దుష్ట సాంగత్యం అంటే పునరుత్థానముని గురించి నిరీక్షణ లేని వారై, యేసుప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఎలా పునరుత్థానము చెందుదామో, చనిపోతే తిరిగి లేస్తామా లేదా అనే నిరీక్షణ లేని వారితో సాంగత్యం చేయటమే ఈ దుష్ట సాంగత్యం. తెలుగులో దుష్ట సాంగత్యం అనేది, ఇంగ్లీష్లో చదవండి 33వ వాక్యం. Be not deceived, evil communication corrupt good manners. ఈవిల్ కమ్యూనికేషన్స్. ఈవిల్ కమ్యూనికేషన్స్ అంటే చెడ్డ సంభాషణ,
వారు మాట్లాడుకోవటం. ఏమైనా మాట్లాడుకుంటారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు చనిపోతావు, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు చనిపోతావు, నీకేమైనా అయిపోద్ది. మంచి సంభాషణ, మంచి సంభాషణ. దేవుని గురించిన జ్ఞానం లేకపోతే పునరుద్ధానముని గురించిన నిరీక్షణని తొలగించి వారు మరణ భయముని పుట్టిస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నువ్వు ఇలా చేస్తే చనిపోతావు, నువ్వు ఇలా చేస్తే నువ్వు అక్కడికి వెళ్తే చనిపోతావు. చనిపోనివ్వండి, ఏమైంది ఇప్పుడు? మరణం వచ్చి దేవుని ద్వారా నిర్ణయింపబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో ఈ దుష్ట సంగతి చెడ్డ సంభాషణ ఏమిటంటే, నేను అక్కడికి వెళ్తే ఇలాంటి ప్రమాదం వచ్చింది, నేను ఇలా వెళ్తే అక్కడ వెళ్తే ఇలాంటి ప్రమాదం వచ్చింది, ఇలా చనిపోతాను, అందుకని వెళ్ళకూడదు. అక్కడికి వచ్చే ప్రమాదం ఇక్కడే ఉంటే రాదా? ప్రయాణంలో ఉన్నప్పుడు మాత్రమే. కొన్ని సందర్భంలో ఇలా ప్రయాణం చేస్తే మీకు ఏదైనా ప్రమాదం జరిగిద్ది. దేవుడు ప్రమాదమని అనుమతిస్తే బండిలోనే వెళ్ళక్కర్లేదు. దేవుడు ప్రమాదమని అనుమతిస్తే ఇక్కడికే వచ్చింది ఆ ప్రమాదం. రాదా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుద్ధానముని గురించిన ఒక నిరీక్షణ, పునరుద్ధానముని గురించిన ఒక ధైర్యము లేకపోతే మరణముని గురించి భయపడతాం. చనిపోతాము, ఏమైనా అయిపోద్దో, ఏదైనా జరిగిపోద్దో, వాళ్ళ ద్వారా జరిగిద్దా, వీళ్ళ ద్వారా జరిగిద్దా అనే ఒక తలంపు. అదే సరైన సంభాషణ కాదు, అదే దుష్ట సాంగత్యం. మనకు మరణ భయం ఉంటే మనతో కలవటమే ప్రాబ్లం. మనకు పునరుద్ధానముని గురించిన నిరీక్షణ లేదంటే మనతో కలవటమే ప్రాబ్లం. వేరే వాళ్ళతో కలవటం వలన ఇబ్బంది ఏమి లేదు. ఒక పాపితో కలిస్తే ఒకవేళ అతడు తన యొక్క జీవితంలో బలహీనుడైతే పాపం చేస్తాడు, బలహీనుడు కాకపోతే ఆ పాపి ఇతని ద్వారా మారుతాడు. దానివలన ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ పాపము చేసిన ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో క్షమించబడి తన యొక్క జీవితంలో మారు మనసు పొందే అవకాశం ఉంది. పునరుద్ధానముని గురించిన నిరీక్షణే లేకపోతే వారి యొక్క జీవితంలో మారు మనసు పొందే అవకాశమే ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మీకు అవమానము కలగాలని, మీకు సిగ్గు కలగాలని ఈ మాటని చెప్పుచున్నాను. మీలో కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు. మరణము అనుమతించబడుచున్న వాటిని గురించి, మరణించినను తిరిగి లేపబడుచున్న వాటిని గురించి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 32వ వాక్యముని చదవండి, 15వ అధ్యాయము. మనిషి రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదము గనక తిందుము త్రాగుదము. మోసపోకుడి. చాలు. If after the manner of man I have fought with beasts at Ephesus, what advantageth it me? If the dead rise not, let us eat and drink, for tomorrow we die. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎఫెసులో మనుష్య రీతిగానే చెప్పుచున్నాను, దుష్ట జంతువులతో నేను పోరాడి తిని. ఎందుకంటే పునరుద్ధానముని గురించి పోరాడి ఉన్నాడు. లేకపోతే అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న విధముగా ఒకవేళ ఆ నిరీక్షణ నాకు లేకపోతే నేను ఎందుకు పోరాడతాను? పునరుద్ధానముని గురించిన నిరీక్షణ లేకపోతే ఎందుకు పోరాడతాను? అంటే దేవుని గురించి ఒక వ్యక్తి జ్ఞానం గలవాడైతే తన యొక్క మరణముని గురించి కూడా తనకు ఒక గ్రహింపు ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరణముని గురించి గ్రహింపు అంటే కొంతమందికి తన యొక్క మరణముని గురించి ముందే నేను ఇలా చనిపోతాను అని చెప్పిన వెంటనే ఆ మరణం గొప్ప మరణమా? దేవుడు ఎటువంటి మరణముని అనుమతించినను
ఆ మరణముని సంధించటకు తాను సిద్ధపడాలి. ఈ మరణమే కావాలి, ఆ మరణమే కావాలి, ఇలాంటి మరణమే కావాలని కాదు. దేవుని గురించి మంచి జ్ఞానం గలవారైతే ఏ మరణం వచ్చినను దానిని సంధించటకు సిద్ధపడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని గురించిన జ్ఞానములో ఒకటి మరణముని గురించిన ఒక జ్ఞానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క జీవితంలో మరణముని ఏ విధముగా అనుమతించుచున్నారని ఒక జ్ఞానం అనేది దేవుని గురించిన ఒక జ్ఞానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఈ దేవుని గురించిన జ్ఞానముని గురించి 2 కొరింథీయులకు వచ్చినప్పుడు 2వ అధ్యాయము 14వ వాక్యమని చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపర్చుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. Now thanks be unto God, which always causeth us to triumph in Christ, and maketh manifest the savour of his knowledge by us in every place. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 15వ వాక్యమని కూడా చదవండి. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్య ఉన్నాము. 16వ వాక్యం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. For we are unto God a sweet savour of Christ in them that are saved and in them that perish. To the one who are the savour of death unto death, and the other the savour of life unto life, and who is sufficient for these things. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ దేవుని గురించిన జ్ఞానముని మంచి సువాసన అని చెబుతున్నాడు. 14వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు తేటగా చెబుతున్నాడు. మరొకసారి చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపర్చుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. క్రీస్తుని గురించిన జ్ఞానము అనే సువాసన, క్రీస్తుని గురించిన జ్ఞానం అనే సువాసనని కనపరుచుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కూడా పాటలు పాడతాం. దుర్వాసన విచ్చుచున్న జీవితమని మంచి సువాసన విచ్చుచున్న జీవితముగా మార్చుతీవి. సువాసన విచ్చుచున్న జీవితం అంటే మనం పాట పాడతాం కదా, మంచి సువాసన విచ్చుచున్న జీవితము. క్రీస్తుని గురించి ఇంతకుముందు దుర్వాసన ఇచ్చేవారము, ఇప్పుడు మంచి సువాసన ఇచ్చుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్నే అపోస్తలుడైన పౌలు క్రీస్తుని గురించిన జ్ఞానముతో పోల్చి చెబుతున్నాడు. ఎంత అధికముగా దేవుణ్ణి ఎరిగి ఉంటామో అంతే సువాసన ఇచ్చేవారుగా మారుతాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని గురించి ఎరగకపోతే నిశ్చయంగా సువాసన ఇచ్చేవారుగా మనం మారలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మంచి సువాసనగా ఒక తైలము, ఒక మంచి సువాసన గల తైలముని తయారు చేయడానికి దేవుడు నిర్గమకాండములో వారికి నేర్పించుతున్నారు. సువాసన గల ఒక తైలం, అభిషేక తైలం, సువాసన గల ఒక తైలం. దానిని తయారు చేయడానికి వారికి నేర్పించే అనుభవములని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ అనుభవములని ధ్యానించి చూస్తే అవి అన్నీ దంచి పిండబడి తీయబడి ఉన్న ఒక తైలం. అది దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు మేము క్రీస్తుని గురించిన జ్ఞానం అనే సువాసనని మేము కనపరచు నిమిత్తము మేము ఈ కార్యమని దేవునికి కృతజ్ఞతాస్తుతులని మేము చెల్లించుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యములో అపొస్తలుడైన పౌలు తాను ఏ విధముగా చెప్పుచున్నాడంటే, ఈ 2వ అధ్యాయము 1వ వాక్యమని చదవండి.
మరియు నేను దుఃఖంతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. నేను చాలు ఇంగ్లీష్లో. But I determined this with myself that I would not come again to you in heaviness. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఒక పత్రికని అంతకుముందు రాశాడు కొరింథీయులకి. ఆ పత్రికలో కొన్ని గద్దించబడుతున్న కార్యములని గురించి రాశాడు. వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క క్రియలని గురించి గద్దించి రాసి ఉన్నాడు. అప్పుడు కొరింథీయులైన వారు వచ్చి దుఃఖపడి, ఎందుకు గద్దించాలి, ఎందుకు ఇలా చెప్పాలి అని దుఃఖపడి బాధపడి వారు దుఃఖపడుతున్న సందర్భంలోనే రెండవ పత్రికని కొరింథీయులకు రాయించినప్పుడు, మీ యొద్దకు నేను దుఃఖముతో రాకుండా ఉండవలనని కోరుచున్నాను. ఎందుకు ఆ పత్రికని రాసి ఉన్నాడో దాన్ని తెలియపరుస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా చదివినట్లయితే మీకు ఎందుకు ఆ పత్రికని రాసి ఉన్నాడో మీకు అర్థమవుతుంది. ఆ సమయంలోనే మీకు మేము మంచి సువాసన గలవారుగానే ఉండవలనని, క్రీస్తుని గురించి మేము ఎరిగి ఉన్నాము కనుక మంచి సువాసన గలవారుగానే ఉండవలనని అక్కడ అపోస్తలుడైన పౌలు బయలుపరుస్తున్నాడు. అంటే ఆ అధ్యాయం యొక్క ఉద్దేశం, ఎందుకు ఈ మాటని పౌలు చెప్పుస్తున్నాడు, కొరింథీయుల్ని గద్దించినను వారు దుఃఖపడకుండా ఉండుటకు మరలా వారితో మాట్లాడుతున్నాడు. చెప్పాలంటే దేవుని వాక్య ప్రకారముగా గద్దింపంటే అపోస్తలుడైన పౌలు సొంతముగా గద్దించలేదు. అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యముని బట్టి, వాక్యమునకు విరోధముగా మీరు ఉన్నారు అని గద్దించి ఉన్నాడు. వాక్యమునకు విరోధముగా మీరు క్రియ చేయొద్దని కొరింథీయుల 1వ అధ్యాయములో కొన్ని కార్యములని గురించి గద్దించుచున్నాడు. మనం చదివిన ప్రకారముగా మీరు సిగ్గుపడవలనని రాయిస్తున్నాను, మీకు పునరుత్థానముని గురించి నిరీక్షణ లేదు, దీన్ని గురించి గద్దించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 11వ అధ్యాయములు చూసినట్లయితే వారు భోజనము చేసిన విషయంలో వారు ఎవరికను కనిపెట్టకుండా వారు అయోగ్యముగా భోజన పానముని చేసి ఉన్నారు, అయోగ్యముగా పాలు పొంది ఉన్నారు. ఆ విషయంలో గద్దించుచున్నాడు. 7వ అధ్యాయంలో చూసినట్లయితే భార్యల విషయంలో గద్దించుచున్నాడు. ఇలా ప్రతి అధ్యాయంలో చూసినప్పుడు ఒక గద్దింపు ఉంటుంది. వాక్య ప్రకారముగా, దేవుని వాక్య ప్రకారముగా గద్దించుచున్నాడు. కానీ వారు ఆ విషయంలో దుఃఖపడుతున్నారు కొరింథీయులైన వారు. మన జీవితంలో వచ్చి వాక్య ప్రకారముగా గద్దించినప్పుడు దుఃఖపడినప్పుడే పౌలు మీ యొద్దకు దుఃఖముతో నేను రావాలని కోరటం లేదు. పౌలు ఎంత సువాసన వేచుచున్నాడు. తాను వాక్య ప్రకారముగా గద్దించిన విషయమునకు కొరింథీ సంఘస్థులు దుఃఖపడుచున్నారని తాను దుఃఖపడుచున్నాడు. వారిని గురించి నేను కరెక్ట్గానే గద్దించాను కదా. మన యొక్క సువాసన ఎలాంటిది? మన యొక్క సువాసన వచ్చి అది వేరే రకమైన సువాసన. నేను కరెక్టు, వారు రాంగు. నేను నీతిమంతుడిని, వారు నీతిమంతులు కాదు. నేను పరిశుద్ధుడిని, వాళ్ళు పరిశుద్ధులు కాదు. నేను మంచి సువాసన వెదజల్లుస్తున్నాను, అదే నా సువాసన. అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న సువాసన వచ్చి తాను ఆ సంఘస్థుల్ని వాక్య ప్రకారముగా గద్దించిన వారు దుఃఖపడిన కార్యముని గురించి తాను దుఃఖపడి మరలా ఈ పత్రికని రాయించున్నాడు. మేము మీకు వాసనగా ఉండాలని కోరుచున్నాం. క్రీస్తుని గురించిన జ్ఞానం, అది యేసు ప్రభువుని గురించిన జ్ఞానం ఉంటే నేను చేసింది కరెక్టే కదా, వాళ్ళు బాధపడితే ఏంటి, వాళ్ళు దుఃఖపడితే ఏంటి, వాళ్ళు ఏమవుతాయి నాకేంటి అని కూర్చోలేము. మనం సువాసన వీచేవారుగా ఉన్నట్లయితే ఎవరిని గద్దించిన తర్వాత కూడా మనం మౌనముగా ఉండలేము. యేసు ప్రభు, అదే క్రీస్తుని గురించిన జ్ఞానము, దాన్ని తేటగా రాయిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. క్రీస్తుని గురించిన జ్ఞానం అనే సువాసనని మేము మీకు కనపరుచుచున్నాము.
ఏం కనపరుచుచున్నాడంటే, నేను మీ యొద్దకు దుఃఖముతో రాను. నేను దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పాలంటే కొరింథీ సంఘం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. కొరింథీ సంఘముల విషయంలో వారి దగ్గర పొందే కానుకలతో దశభాగంతో ఏమీ చేయట్లేదు. అపోస్తలుడైన పౌలు తానే పని చేసి బ్రతుకుచున్నాడు. కొరింథీ సంఘం విషయంలో తానే పని చేయిస్తున్నాడు, తానే అన్ని చేయిస్తున్నాడు. అంత జాగ్రత్తగా ఉన్న పౌలు యొక్క విషయంలో వారు దుఃఖపడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానం విషయంలో, దేవుని వాక్యం విషయంలో గద్దించినప్పుడే పౌలు ఆ జనుల యొక్క దుఃఖమని తెలుసుకొని మరలా వారి దగ్గరికి వెళ్ళుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేము ఇటువంటి సువాసనగా ఉన్నాము. మరణములో ఉన్నవారికి మేము అటువంటి సువాసనగా ఉన్నాము. జీవములో ఉన్నవారికి మేము అటువంటి సువాసనగా ఉన్నాము. నశించిపోయే వారికి మేము అటువంటి వారుగా ఉన్నాము. తను ఎటువంటి సువాసనని వీచుచున్నాడు, దానిని చెబుతున్నాడు. దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించి తెలుసుకున్నప్పుడు పౌలు దేవుని గురించి, యేసుప్రభు గురించి తెలుసుకున్నాడు. యేసుప్రభుని గురించి బాగా తెలుసుకున్నప్పుడు తను మరలా వెళుతున్నాడు. ఇందులో తెలుసుకున్న కార్యము ఒకటి, యేసుప్రభు యొక్క స్వభావముని గురించి తెలుసుకోవటం. రెండవది, సంఘముని గురించి తాను తెలుసుకొనిసిన విషయము, ఈ సంఘము తాను సంపాదించినది కాదు. ఈ సంఘము యేసుప్రభు యొక్క రక్తము ద్వారా సంపాదించబడి ఉన్న సంఘము. ఈ సంఘం పైన నాకు ఎటువంటి అధికారము లేదు. ఈ సంఘం పైన నాకు ఎటువంటి యోగ్యత లేదు. దానిని మరలా ఆ సంఘము నిమిత్తము తిరిగి ఎందుకు వచ్చేస్తున్నాడంటే యేసుప్రభు గురించి తెలుసుకున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మనము నీతిమంతులుగా ఉన్నంత మాత్రము మన యొక్క జీవితంలో సువాసన ఇచ్చేవారుగా ఉండలేము. మన యొక్క జీవితంలో మనం నీతిమంతులం, పరిశుద్ధులమే. పరిసయ్యులాగా మనం కూడా మనలాంటి పరిశుద్ధులు ఎవరు లేరు. మనం కూడా ఇతరులకు చెప్తూ ఉంటాం, వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, వాళ్ళు ఇలా తప్పు చేశారు, వీళ్ళు ఇలా తప్పు చేశారు. మన జీవితంలో పాపమే చేయని వారు మన జీవితంలో ఎటువంటి పాపము, దోషములు, మన వంటి సంపూర్ణమైన పరిశుద్ధులు ఎవరు ఉండరు. అయినా అక్కడ పౌలు సువాసన ఇచ్చేవారము అని ఎలా చెబుతున్నాడంటే, తన జీవితంలో తాను దుఃఖపడుతున్నాడు. మేము సువాసనగానే ఉంటాం, మీరు దుఃఖపడవద్దు. మేము ఎందుకు ఆ కార్యముని నేను చేసి ఉన్నానని దాంట్లో ఆ 2వ అధ్యాయం అంతా చెబుతున్నాడు. మీ వద్దకు మేము ఇందుకే గద్దించి ఉన్నాను, ఇందుకే మిమ్మల్ని ఇలా గద్దించి ఉన్నానని చెప్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో సువాసన అంటే దేవుని ఎంత అధికముగా మనం తెలుసుకుంటామో అంత సువాసన ఇచ్చేవారుగా మనం మారచ్చు. దేవుని గురించి అధికముగా తెలుసుకున్నప్పుడు నేను తప్పు చేస్తేనే వెళ్తాను, నేను ఎందుకు వెళ్ళాలి అనే పరిస్థితి కాదు. దేవుని గురించి తెలుసుకుని కొలది మనమే తగ్గించుకొని ఇతరుల యొక్క సంతోషము కొరకు మనం ప్రయాసపడతాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇతరుల యొక్క ఆదరణ కొరకు, ఇతరుల యొక్క ధైర్యము కొరకు పౌలుని వారు లెక్క చేయట్లేదు. కొరింథీ సంఘములో ఒక విధముగా చూసినప్పుడు కొరింథీ సంఘం అన్ని వరముల్లో ఉన్నవారు. కొరింథీ సంఘములో ఉన్నవారు 9 విధములైన వరములతో నిండినవారు, అన్ని భాషలు మాట్లాడుతున్నవారు, అందరిని మాట్లాడతారు. వారికి మధ్యలో పోటీ వచ్చింది. అందుకే ఆ విషయంలో గద్దించుచున్నాడు. మీరు ఇలా చేయండి, స్త్రీలు సంఘములో మాట్లాడకూడదు, ఇలా చేయండి. స్త్రీలు వచ్చి అక్కడ వీరి యొక్క న్యాయం తీర్చడానికి వాళ్ళు రెచ్చిపోతే అప్పుడు స్త్రీలని గద్దించుచున్నాడు, మీరు మాట్లాడకూడదు, ఆగండి. ఇవన్నీ వారికి దుఃఖముని కలిగించి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముని కరెక్ట్ చేయటం వారికి దుఃఖముని కలిగించింది. అందుకే
పౌలు వచ్చి మేము మీకు సువాసనగానే ఉంటాం. దేవుని గురించిన జ్ఞానము దాన్ని తేటగా చెబుతున్నాడు. మేము ఎక్కడైనాను మేము క్రీస్తుని గురించిన జ్ఞానమనే ఆ సువాసనని కనపరచుచున్నాము గనుక దేవుణ్ణి స్తోత్రించుచున్నాను. ఈ కార్యమని స్టార్టింగ్లోనే చెప్పలేదు. తన స్వభావం, తన యొక్క జీవితంలో తన్ను తానే తగ్గించుకొని వారి యొక్క దుఃఖముని తొలగించి సంతోషముని కలిగించుచున్న స్వభావమనే సువాసన అని చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఆత్మీయ జీవితంలో సువాసనగా మారటమని చెప్పినట్లయితే మనల్ని మనము కాపాడుకున్నట్టు మాత్రమే కాకుండా మనము ఇతరులు పాపులే. మన దృష్టిలో అందరు పాపులే. మన దృష్టిలో అందరి మీద అనుమానమే. మనం మాత్రమే పరిశుద్ధులం, మిగతా వాళ్ళందరూ పాపులే, మనకు అంతా అనుమానమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ అపొస్తలుడైన పౌలు వారి దోషములని గద్దించినా తిరిగి వెళుతున్నాడు. వారు దుఃఖపడ్డారు. ఒకవేళ మారుమనసు పొంది ఉంటే మంచిది, మారుమనసు పొంది ఉంటారు. అందుకే నేను దుఃఖముతో మీ వద్దకు రాకూడదు, నేను సంతోషంతో మీ దగ్గరికి రావాలంటున్నాడు. వారి సంతోషము అపొస్తలుడి పౌలు జీవితంలో అదే సువాసన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము దేవుని గురించిన జ్ఞానం మనకు ఉంటే, దేవుని గురించిన జ్ఞానం అనేక జీవితంలో ఉన్నంత వరకు మన జీవితంలో నిశ్చయంగా ఇతరులకు సువాసనగానే ఉంటాం, సంతోషముగానే ఉంటాం. ఇతరుల జీవితంలో కావాలని దుఃఖపరిచి వాళ్ళు దుఃఖపడాలి అని చేయం. అపొస్తలుడైన పౌలు సువాసన ఏమిటంటే వారు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలగాలి అనే ఉద్దేశమే ఉంది. కానీ అపొస్తలుడైన పౌలు జీవితంలో వేరే ఒక దుఃఖము కలగాలని లేదు, వాళ్ళు బాధపడాలి అని లేదు. మనం కొన్ని సందర్భంలో కొన్ని కార్యములు చేస్తాం, కావాలని వారు బాధపడాలి అని చేస్తాం. కానీ అపొస్తలుడైన పౌలు జీవితంలో ఉన్న సువాసన వారు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉంటే బాగుంటుంది. వేరే దుఃఖం అయితే అతనికి బాధ వేస్తుంది. వేరే విధమైన దుఃఖం, లౌకిక సంబంధమైన దుఃఖం, వీరు ఈ దుఃఖము ద్వారా దేవునికి దూరం అయిపోతారా, ఈ దుఃఖము ద్వారా దేవుని సన్నిధానమునకు దూరం అయిపోతారా అనే ఒక బాధ అపొస్తలుడైన పౌలు జీవితంలో. వారు బాధపడాలి అని అలా పౌలు క్రియ చేయట్లేదు. మనం కూడా ఇతరుల ఎడల కావాలని వారిని బాధపరచాలని ఏ కార్యమని చేయకూడదు. ఇతరుల ఎడల మనం చేసిన కార్యములు వారిని కావాలని వారిని దుఃఖపరచాలి, ఇబ్బంది పెట్టాలి అని ఎంత మాత్రం మనం ప్రయాసపడకూడదు. దేవుని గురించి జ్ఞానం మనకుంటే నిశ్చయంగా మనం సువాసనగానే మారుతాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొక కార్యమని ఇదే 2 కొరింథీలో మనం చదువుతున్నప్పుడు 4వ అధ్యాయము 6వ వాక్యమని చదవండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడి తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు గాని క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మా పరిచారకులమని ప్రకటించుచున్నాము. ఇంగ్లీష్లో For God who commanded the light to shine of darkness had shine in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. క్రీస్తుని గురించిన మహిమని గురించిన జ్ఞానము, దాన్ని ఇంగ్లీష్లో లైట్ ఆఫ్ నాలెడ్జ్, అంతేనా? చదవండి. For God who commanded the light to shine out of darkness had shine in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. క్రీస్తు యొక్క మహిమని గురించిన జ్ఞానముని వెలుగుతో పోల్చుచున్నాడు పౌలు.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చీకటి మా యొద్ద నుండి తొలగిపో నిమిత్తము క్రీస్తుని గురించిన మహిమ అనే ఒక ఆ వెలుగు మా హృదయములలో ప్రకాశించవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని బట్టి దేవునికి సిద్ధమైతే ఆ వెలుగు దేవుని గురించిన జ్ఞానము ద్వారా ఎలా వెలుగు ప్రకాశించుతున్నదని మనం కొనసాగుతూ ధ్యానించవచ్చు. చెప్పాలంటే ఈ వాక్యముని గురించి, దేవుని గురించి ఎంత కొలది తెలుసుకుంటామో అంత కొలది మనకి జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయింది. చీకటి తొలగిపోవాలంటే పోదు. ఉదాహరణముగా అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలోనే ఒక వెలుగు ప్రకాశించిన వెంటనే యేసుప్రభు అతన్ని సంధించిన మొట్టమొదటి దినము అతని యొక్క కన్నులు కృటితనముగా మారిపోయింది. చీకటి అయిపోయింది, మొత్తం ఏమీ కనపడలేదు. 3 రోజుల వరకు ఏమీ కనపడకుండా ఉన్నది. ఎందుకు? 3 రోజుల తర్వాత ఒక అపోస్తలుడు వచ్చి ప్రార్థన చేసి, అననీయ అనే ఒక వ్యక్తి ప్రార్థన చేసిన వెంటనే ఒక పొర వంటిది తన యొక్క కంటిలో నుంచి పడిపోయిన తర్వాత అతడు చూస్తున్నాడు. ఈ 3 రోజుల వరకు ఎందుకు చీకటిలో ఉన్నాడు? దానికి కారణం ఏమిటంటే 3 రోజుల వరకు యేసు ప్రభుని గురించి తాను తెలుసుకుంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 3 రోజులకు ముందు వరకు, అంతకుముందు వరకు యేసు ప్రభు గురించి తెలియదు. యేసు ప్రభు అంటే ఏదో యోసేపు యొక్క కుమారుడు, మరియ కుమారుడు, ఈయనని ఎందుకు ఆరాధించాలి అంటే అంతవరకు పరిచయలేక మాటలు, అంతకుముందు ధర్మశాస్త్రము, అంతకుముందు ప్రమాణములు, ఇవే పౌలేక జీవితంలో ఉంది. క్రీస్తుని గురించి ఏమీ తెలియదు. యేసు ప్రభుని గురించి తాను సంధించబడిన తర్వాత నీవు ఎవరువి కొంచెం కార్యమే రాయబడి ఉన్నది. అక్కడ అపొస్తలుల కార్యములో 9వ అధ్యాయంలో కొన్ని కార్యములే రాయబడింది. తాను అడిగిన కార్యములు, యేసు ప్రభుని హింసించుచున్న యేసు నేనే అని చెప్పి దానితో ఆగిపోయారా? అనేక విషయములని మాట్లాడి ఉన్నారు. ఆ దర్శనముని నేను ఎన్నడూ మర్చిపోను అంటున్నాడు. నాకు ఇచ్చిన ఆ దర్శనము నేను ఎన్నడూ మర్చిపోను. ఆ రోజు యేసు ప్రభు గురించి తనకు బయలుపరచబడిన తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ చీకటి తొలగిపోయింది. ఆ వెలుగు తనలో ప్రకాశించింది. దాన్నే ఇక్కడ చెప్పుతున్నాడు. క్రీస్తు యొక్క మహిమని గురించిన వెలుగు, ఆ జ్ఞానం, క్రీస్తు యొక్క మహిమని గురించిన జ్ఞానం అనే వెలుగు మా హృదయములలో ప్రకాశించింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎంత అధికముగా యేసు ప్రభుని గురించి తెలుసుకుంటామో అంత అధికముగా మన యొక్క కన్నులు ప్రకాశింపబడింది. భూమిలో చూచుచున్న కన్నులు కాదు, అంత అధికముగా మన యొక్క కన్నులు దూరదర్శనము, పరలోక రాజ్యముని గురించి, దేవుని యొక్క ఉద్దేశములని గురించి, దేవుని యొక్క క్రియలని గురించి ఒక దర్శనము కలిగి ఉంటాం. మన జీవితంలో నిశ్చయముగా ఇటువంటి దేవుని గురించిన జ్ఞానం కావాలి. దేవునికి చిత్తమైతే వచ్చే వారం నుండి ఈ కార్యమని కొనసాగుతూ మనం ధ్యానించవచ్చు. అందరినీ కూడా కన్నులు మూసుకుందాము. మన యొక్క జీవితంలో ఈ జ్ఞానము మనలో కూడా ప్రకాశించాలి. క్రీస్తు యొక్క మహిమని గురించిన జ్ఞానం, క్రీస్తుని గురించిన జ్ఞానం అనే సువాసన మనలో బయలుపరచబడాలి. పునరుద్ధానమని గురించిన ఒక జ్ఞానం, మరణమని గురించిన ఒక జ్ఞానము, దేవుడు అంటే ఇవన్నీ కూడా దేవుని మనసులో ఎలా ఉందని, దేవుని గురించి తెలుసుకునటం అంటే, దేవుని గురించిన జ్ఞానం అంటే ఇవన్నీ దేవునికి చెందినది. మరణమైనను పునరుద్ధానమైనను మన యొక్క జీవితంలో సువాసనగా మార్చటము, మనల్ని మన యొక్క జీవితంలో వెలుగు ప్రకాశించడం అన్నీ దేవునికి చెందినదే. ఇవి దేవుని మనసులో, దేవుని యొద్ద నుండి ఎలా వచ్చుచున్నది, దేవుని మనసులో ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోవాలి. మనం ధ్యానించున్న ఈ కార్యం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ధ్యానించినప్పుడు ఇంకా అనేక కార్యములని ప్రతి ఒక్కరికి బయలుపరుస్తారు. మనం దేవుని గురించిన జ్ఞానం గలవారుగా మారాలి. అందుకొరకు అందరిని సమర్పించుకొని దేవుని స్తోత్రించుదాము.
స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం.